సుందరాకాండ తాత్పర్యం 9వ సర్గ. వాయునందనుడైన హనుమంతుడు శ్రేష్టమైన ఆ భవన సముదాయం నడుమ విస్తృతమైన ఒక భవన శ్రేష్టాన్ని చూశాడు. రాక్షసేంద్రుడైన రావణుడు ఆ భవంతి 1/2 యోజనం వెడల్పు 1 యోజనం పొడవు కలదై అనేక ప్రాసాదాలతో కూడిందే అలరారుతున్నది. విశాలమైన నేత్రాలు గల విదేహరాజు జనకుని కుమార్తె అయిన సీతాదేవి కోసం శత్రు సంహారకుడైన హనుమంతుడు ఆ మందిరం యావత్తు అన్వేషిస్తూ తిరగసాగాడు. తర్వాత శ్రీమంతుడైన హనుమంతుడు అనేక మంది రాక్షసుల గృహాలను పరిశీలించి చూసి చివరగా రాక్షసరాజైన రావణుని నివాస భవనంలోకి ప్రవేశించాడు. ఆ భవనంలో అన్ని చోట్ల 2 దంతములున్న ఏనుగులు, 3 దంతాలు గల ఏనుగులు, 4 దంతాలు గల ఏనుగులు నిలబడి ఉన్నాయి. ఆ భవనాన్ని ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉన్న రాక్షసులు సదా సర్వదా పరిరక్షిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ భవనం విశాలంగానే కనిపిస్తోంది. రావణుని భార్యలైన రాక్షస స్త్రీలతోనూ అతడు చెరబట్టి తెచ్చిన రాజకన్యలతోనూ ఆ భవనం అంతా నిండి ఉంది. ఏనుగులు, రక్షక భటులతో కూడుకున్న ఆ భవనం మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు, పాములు తిరుగాడుతూ పెనుగాలులు వీస్తూ ప్రచండంగా ఉన్న సముద్రంలాగా ఉన్నది. కుబేరునికి ఎంత ఐశ్వర్యం ఉందో, ఆకుపచ్చ గుర్రాలు పూంచిన రథం వాహనంగా గల ఇంద్రుడికి ఎంత ఐశ్వర్యం ఉందో అంతటి ఐశ్వర్యం స్థిరంగా ఆ రావణుని గృహంలో కొలువై ఉంది. రావణుని గృహంలో సంపత్ సమృద్ధి యక్షాధిపతి అయిన కుబేరుని, యముని, వరుణుని సమృద్ధితో తొలతూగుతూ ఉంది. కాదు, వాటిని మించిందని చెప్పడం కూడా సత్యదూరం కాదేమో. అంటే వాటికన్నా మించింది ఎక్కువగా ఉంది అని అంటే కూడా అబద్ధం కాదేమో అంటున్నారు. అలాగే రావణుని భవన మధ్య భాగంలో మత్త గజాల ఆకృతిలో రూపొందిన అనేక శిఖరాలతో కూడుకొని చక్కగా నిర్మితమైన ఒక భవనం, పుష్పక విమానం వాయుపుత్రుడైన హనుమంతుని కంటబడింది. ఈ పుష్పక విమానాన్ని పూర్వం బ్రహ్మదేవుడి కోసం దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వర్గంలో నిర్మించాడు. ఆ పుష్పకం సమస్తమైన రత్నాలతో అలంకరింపబడి ఉంది. కుబేరుడు కఠోర తపస్సు చేసి దానిని బ్రహ్మ నుండి పొందాడు. తమ పరాక్రమంచే కుబేరుని నిర్జించి రావణుడు ఆ పుష్పక విమానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ పుష్పకం తోడేళ్ల బొమ్మలు మలచబడిన బంగారు, వెండి స్తంభాలతో శోభాయమానంగా ప్రకాశిస్తోంది. ఆ స్తంభాల మీద బంగారంతో తోడేళ్ల బొమ్మలు ఉన్నాయట. అక్కడే వాళ్ళ మనస్థితి మనకి తెలిసిపోతుంది, రాక్షసుల మనసు. దాని పైభాగం మేరు మందర పర్వతాలకు దీటైన ఆకాశాన్ని తాకుతున్నదా అన్నట్లు అనేక కూటాగారాలతో, అంటే పెద్ద గదులతో సమలంకృతమై ఒప్పారుతూ ఉంది. అగ్ని వలె, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్న